గ్రహాల అనుగ్రహం ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ప్రతికూలతలకు ఎలాంటి పరిహారాలు చేయాలి? ఏ రాసుల వారు ఏ దేవతారాధన చేస్తే మంచిది మొదలైన విషయాలను అందిస్తుంది అనుగ్రహం. ఈనాటి అనుగ్రహం సెగ్మెంట్లో జూన్ 23 నుండి 29 వరకు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో బ్రహ్మశ్రీ శంకర మంచి శివ సిద్ధాంతి గారి అనుగ్రహ భాషణంలో తెలుసుకుందాం. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. జూన్ 23 నుండి 29 వరకు ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మేషరాశి. గత కొంతకాలంగా మేషరాశి వారికి చాలా బంగారు కాలంగా కనబడుతోంది. అంటే గ్రహబలం చాలా గొప్ప ఫలితాలను ఇస్తోంది. ఏ పని తలపెట్టినా విశేషమైనటువంటి కార్యసిద్ధి, అలాగే వ్యాపారంలో చాలా ఆర్థిక వృద్ధి, అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి, ఇవన్నీ మేషరాశి వారికి గత 2-3 వారాలుగా మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఈ వారం కూడా మేషరాశి వారికి గ్రహబలం చాలా అద్భుతంగా యోగిస్తోంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి విశేషమైన ఫలితాలని పొందుతారు. మనోధైర్యంతో ముందుకు సాగి మరువలేని విజయాల్ని అందుకుంటారు. ఆరోగ్యం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. మనకి ఎప్పుడైతే గ్రహబలం బాగా యోగిస్తోందో అప్పుడు మనకి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి మనకి గ్రహబలం ఉంది కాబట్టి ఎవరికైతే గ్రహబలం లేదో, అంటే గ్రహబలం లేదు అని ఎట్లా గ్రహిస్తాము, వారు ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ గ్రహబలం ఉన్న వారు సహాయం చేసినట్లయితే అది పూర్వపుణ్యంగా మారి భవిష్యత్తులో మీకు రక్షగా మారుతుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తోటి వారికి సహాయం చేసే దృక్పథంతో ముందుకు సాగండి. మేషరాశి వారికి అన్ని విధాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం గోచరిస్తోంది. మేషరాశి వారు ఈ వారము సూర్య ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఆత్మ శక్తితో ముందుకు సాగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బుధ శుక్రుల యొక్క అనుగ్రహం చాలా విశేషంగా యోగిస్తోంది. కాబట్టి వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా విశేషమైనటువంటి వృద్ధి ఉన్నది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో తోటివారి సహకారం మీకు ఎంతగానో లాభాన్ని ఇస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. అంటే గతంలో ఎప్పుడో ఒక పని ఆగి ఉంటుంది, అది ఈ వారం అది సంపూర్ణంగా పూర్తయిపోతుంది. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ వారము వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి నామస్మరణ చేసినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలని అందుకుంటారు. మిథున రాశి. మిథున రాశి వారికి విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉన్నది. మొదలుపెట్టినటువంటి పనిలో పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా విశేషమైనటువంటి వృద్ధి గోచరిస్తోంది. ఏవైనా సరే పెట్టుబడులు పెట్టినట్లయితే అవి చాలా గొప్పగా వృద్ధి చెందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరితో ఆనందంగా గడుపుతారు. అనుభవం లేని అంశాల్లో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవం ఉన్న అంశాల్లో మాత్రమే ముందుకు సాగండి. ఎవరో చెప్పారు కదా అని మనం ముందుకు సాగినట్లయితే ఆ అనుభవం లేమితనము అక్కడ మనకి ఇబ్బందినిస్తుంది. ఉద్యోగ విషయంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా గతానుభవంతో ముందుకు సాగండి. కారణం ఏంటంటే జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు అంత అనుకూలంగా లేరు కాబట్టి మిథున రాశి వారికి బుధబలం తక్కువగా ఉన్న కారణం చేత బుధ శ్లోకం చదువుకోవడం ద్వారా వ్యాపారంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. శాంతంగా స్థిరచిత్తంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ద్వారా మిథున రాశి వారికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి లాభంలో బృహత్ గ్రహమైనటువంటి బృహస్పతి చాలా చక్కగా యోగిస్తున్నారు. బృహస్పతి గ్రహము యోగిస్తున్నప్పుడు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
అలాగే చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉంటుంది. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుతాయి. శ్రమకు మించిన ఫలితాలు సొంతమవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభాన్ని పొందుతారు. కారణం ఏంటంటే బృహస్పతి బలం బాగుంది, అలాగే కేతువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది, చంద్రుడి యొక్క బలం కూడా బాగుంది. అంటే మనోబలానికి కారణమైనటువంటి చంద్రుడు కూడా యోగిస్తున్నాడు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు సమస్యలు ఎదురైనా మనోబలంతో వాటిని ఎదుర్కొని చాలా చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు, అలా రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యము కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి శని ఇంకా మనకి తొలగలేదు కాబట్టి ఈ శని యొక్క స్థితి పూర్తిగా తొలగేంత వరకు శని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అష్టమంలో ఎప్పుడైతే శనిగ్రహం ఉంటుందో అప్పుడు మనకి మానసికంగా క్లేశం ఎక్కువగా ఉంటుంది. ఏదో జరుగుతోంది, నాకేదో అయిపోతుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి అదేంటి ఇల్యూషన్స్లో ఎక్కువగా ఉంటాం. కాబట్టి ఆ ఇల్యూషన్స్ అన్ని తొలగడానికి శని శ్లోకం చదువుకోవాలి. శని శ్లోకంతో పాటు ఈశ్వరారాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి మనోబలం పెరుగుతుంది. ఈ వారము కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాల్ని అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి గత వారం లాగానే ఈ వారం కూడా సింహరాశి వారికి లాభంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా గొప్ప శుభ ఫలితాలను ఇస్తున్నాయి. అవే కాపాడుతున్నాయి కూడా. అదృష్ట ప్రాప్తి ఉంది. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్య విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం సర్వదా కాపాడబడుతుంది. కారణం ఏంటంటే లాభంలో ఉన్నటువంటి రవి అనుకూలంగా ఫలితాన్ని ఇస్తున్నారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నటువంటి ఒక పని ఈ వారం పూర్తయిపోతుంది. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. బంధుమిత్రుల్ని కలుపుకుపోవడం ద్వారాగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా శుభప్రదమైన కాలంగా గోచరిస్తోంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాదాల్లో తలదూర్చకూడదు. ఇక్కడ సింహరాశి వారికి గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత గురు శ్లోకాలు చదువుకోవడం, అలాగే నారసింహస్వామి వారి యొక్క అష్టోత్తరము లేదా నృసింహస్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే మేలైన ఫలితాల్ని సింహరాశి వారు ఈ వారం అందుకుంటారు. కన్యారాశి. కన్యారాశి వారికి కృషికి తగినటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంత కృషి చేస్తే అంత ఫలితం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో చాలా విజ్ఞతతో వ్యవహరించి ముందుకు సాగాలి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలంగా గోచరిస్తోంది. కారణం శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా లేదు. కీలక సమయాల్లో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. వారాంతంలో అనుకూలత ఉన్నది. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే కన్యారాశి వారికి చక్కటి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. తులారాశి. తులారాశి వారికి గ్రహబలం మిశ్రమంగా యోగిస్తోంది. ఆర్థిక పరంగా మంచి కాలంగా గోచరిస్తోంది. విశేషమైనటువంటి ప్రయత్న బలంతో కల నెరవేరుతుంది. ఏది అనుకుంటే అది అవుతుంది. కీలక వ్యవహారాల్లో ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు అందుతుంది. చేపట్టిన పనుల్లో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ రాహు యొక్క స్థితి చాలా చక్కగా యోగిస్తోంది కాబట్టి కృషి బాగా చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే రాహువు మాయాగ్రహం యోగిస్తూ ఉంటుందో అప్పుడు మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనము ఏదైతే ఊహిస్తామో అది కార్యరూపాన్ని దాల్చే విధంగా మనం కృషి చేయాలి. అలా చేసినట్లయితే రాహువు యొక్క బలం చాలా ఉపకరిస్తుంది. ఇక్కడ తులారాశి వారు ఈ వారము ఇష్టదేవతా ధ్యానం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కారణం ఏంటంటే గ్రహబలం చాలా అనుకూలంగా యోగిస్తోంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. చాలా ఉన్నత ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. అవసరానికి ధనం చేతికందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కారణం ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి రవి అనుకూలంగా లేరు కాబట్టి ఆరోగ్యంపై జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకోవాలి. కీలక సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు అవసరం. గిట్టని వారి మాటల్ని విస్మరించండి. మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి దైవబలం సదా రక్షిస్తోంది కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్లయితే ఈ వారం చాలా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వారు ఎప్పటి పనులు అప్పుడే చేసుకునే విధంగా ముందుకు సాగాలి. కారణం ఏంటంటే గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత బద్ధకాన్ని దూరం చేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. శ్రమ పట్టుదల అవన్నీ ఫలిస్తాయి. కారణం ఏంటంటే తృతీయంలో ఉన్నటువంటి శని విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. శత్రువులపై మీరే విజయాన్ని సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బందినిస్తాయి. కొన్ని పరిస్థితులు మానసిక బాధని కలిగిస్తాయి. కాబట్టి అవి తొలగడానికి అంటే మనోబలం పెరగడానికి చంద్రధ్యానం చేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవత ధ్యానం చేసుకోవడం ద్వారాగా ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మకర రాశి. మకర రాశి వారికి ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి ఏ పనైనా సిద్ధిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ 6వ రాశిలో ఉన్నటువంటి రవి బలం చాలా విశేషమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత ఉన్నది. ఇక్కడ గురుబలం సదా కాపాడుతోంది కాబట్టి దైవబలం చాలా ఉన్నతంగా ఉన్నది. మనోధైర్యం సదా కాపాడుతుంది. బంధుమిత్రుల సహకారంతో ఒక పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వార ప్రారంభంలో ద్వాదశంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి చంద్రప్రీతిగా దుర్గా ధ్యానం చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క బలం చాలా విశేషంగా యోగిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఉన్నది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. చాలా ప్రశంసలు లభిస్తాయి. ఒత్తిళ్లను అధిగమిస్తారు. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. కొన్ని విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనివ్వకండి. లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు. కుంభరాశి వారు ఈ వారము సూర్య ధ్యానం చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలని అందుకుంటారు. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం పరీక్షాకాలంగా ఉంటుంది. కారణం ఏంటంటే గ్రహబలం తక్కువగా ఉన్నది. మనోబలంతో ముందుకు సాగి ముఖ్య కార్యాల్లో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో అనుకున్నది సిద్ధిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం ఉన్నది. బాధ్యతలు పెరుగుతాయి. మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించి లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తోటివారి సూచనలు బాగా ఉపకరిస్తాయి. పరిస్థితులను బాగా గమనిస్తూ అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. వారాంతంలో మంచి ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యను అశ్రద్ధ చేయకండి. ఓం శరవణ భవ అనే నామాన్ని జపిస్తూ ఉండడం ద్వారాగా ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడి యొక్క వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి.